In this video, we will learn about why ICs are used. Normally conventional electronic circuits are there. Why? Then go to ICs. ఈ వీడియోలో మనం ఏం చూసుకుందామంటే మనకు నార్మల్గా వచ్చేసి కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేటివి ఉన్నాయి. కానీ మనం ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూసుకుందాం. అలానే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంది, ఎందుకు ఐసీకి మనం వెళ్ళామంటే అది చూద్దాం ఈ వీడియోలో. ఇన్ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, లైక్ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అంటే మనము ఈసీఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్లో చూసినాం కదా, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్లో. అలానే ఏఎన్డిసి, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్, ఈడిసి, ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్, ఈ ల్యాబ్స్లలో ఉన్న సర్క్యూట్సే మనం ఏమంటామంటే కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. నార్మల్గా మనకు సర్క్యూట్స్ ఉంటాయి కదా, మల్టీ వైబ్రేటర్, అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, నెక్స్ట్ సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్, నెక్స్ట్ అలానే సమ్ సర్క్యూట్స్ ఆర్సీ షిఫ్ట్ ఆసిలేటర్, నెక్స్ట్ అలానే మనకు కాల్పిట్స్ ఆసిలేటర్, నెక్స్ట్ హార్ట్లీ ఆసిలేటర్. దీస్ ఆల్ సర్క్యూట్స్ ఈజ్ కాల్డ్ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనమాట. ఈ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేటివి మనకి ఇవన్నీ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కిందకే వస్తాయి. ఇక్కడ దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో మనం ఏంది రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, కండక్టర్, డయోడ్, ట్రాన్సిస్టర్, ఈ అన్ని కాంపోనెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఈ అన్ని కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అందుకని మనకి ఏంది స్పేస్ రిక్వైర్డ్ మోర్. స్పేస్ ఎక్కువ కాంపోనెంట్స్ ఉంటే మనకి ఏంది స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ మోర్ కాంపోనెంట్స్ అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మోర్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్కువ కాంపోనెంట్స్ వల్ల, అంటే బిగ్ స్పేస్ అనేది తీసుకోవడం వల్ల పవర్ అనేది మనకు ఎక్కువ రిక్వైర్ చేసుకుంటుంది, ఆర్ కన్జ్యూమ్స్ మోర్ పవర్ ఇన్ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఈ 3 డ్రాబ్యాక్స్ వల్ల మనం ఏదంటే టు ప్రిఫర్ ఐసీ సర్క్యూట్స్. నవ్యడేస్ ఐసీ సర్క్యూట్స్ ఆర్ మోర్ దెన్ యూజ్ ఆఫ్ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. నౌ ఐసీ సర్క్యూట్స్ అంటే చూద్దాం. ఐసీ సర్క్యూట్స్ మీన్స్ ఫస్ట్ ఐ అంటే ఇంటిగ్రేటెడ్ కదా. ఇంటిగ్రేటెడ్ మీన్స్ కాంబినేషన్ ఆర్ కంబైనింగ్, మిక్సింగ్, ఇన్సర్టింగ్ ద ఆల్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ని అలానే యాక్టివ్ ఎలిమెంట్స్ని రెండు దాంట్లోని మిక్స్ చేయడం కానీ, లేదా కంబైన్ చేయమని, లేదా ఇన్సర్టింగ్, అన్ని దాంట్లో మనం కంబైన్ కానీ, ఇన్సర్టింగ్ కానీ, మిక్సింగ్ కానీ. ద all passive and active elements are combined or mixed or inserting, then it is called integrated. దీన్ని మనం ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ అంటాం. ఈ కాంపోనెంట్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంది, అలానే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏందో చూద్దాం. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంది, యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే లైక్ ట్రాన్సిస్టర్, డయోడ్, దీస్ ఆర్ ద అండ్ సో ఆన్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద యాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. ఈ యాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటంటే మనకు సప్లై ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆర్ జనరేట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆర్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ద కరెంట్. మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆర్ జనరేట్ చేస్తుంది, సప్లై చేస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా. ఇవన్నీ మనకు ఈ ట్రాన్సిస్టర్, డయోడ్స్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ప్యాసివ్. ప్యాసివ్ ఎలిమెంట్ డస్ నాట్ జనరేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయవు. ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం యూటిలైజ్ ఆర్ రిక్వైర్డ్ చేసుకుంటాయి అనమాట. లైక్ రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, కండక్టర్ అండ్ సో ఆన్. ఇవన్నీ ఎలక్ట్రికల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటాయి, రిక్వైర్డ్ చేసుకుంటాయి. కాబట్టి ఇవన్నీ వచ్చేసి ప్యాసివ్ ఎలిమెంట్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంది, యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే జనరేట్స్ పవర్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే
యూటిలైజ్డ్ ఆర్ రిక్వైర్డ్ పవర్. ఓకేనా, పవర్ని రిక్వైర్ చేసుకుంటే ఇది ఉత్పత్తి చేస్తుంది, అంటే ఇది వినియోగించుకుంటే ఇది ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఓకేనా, నౌ బ్యాక్ గోయింగ్ టు ద టాపిక్. ఓకేనా, మిక్సింగ్ కానీ కంబైనింగ్ కానీ ఇన్సర్టింగ్ కానీ చేస్తే దాన్ని ఏమంటే ఇంటిగ్రేటెడ్ అంటాం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అంటే మిక్సింగ్, కంబైనింగ్, ఇన్సర్టింగ్ కదా, అంటే మొత్తం అన్ని ఆల్ ఎలిమెంట్స్ షుడ్ బి మిక్స్డ్ ఆర్ కంబైన్డ్ ఆర్ ఇన్సర్టెడ్ టు ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అంటే అన్నీ ఇన్సర్ట్ చేస్తాం కదా, మొత్తం ఎలిమెంట్స్ అన్నిటి ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి దీన్ని అప్పుడు ఏమవుతుంది, స్పేస్ రిక్వైర్డ్ లెస్, స్పేస్ అనేది తక్కువ అయిపోద్ది. నెక్స్ట్ లెస్ పవర్ ఈజ్ రిక్వైర్డ్. దెన్ దిస్ రీజన్ ద సర్క్యూట్స్ ఆర్ మోర్ ఇన్ ఐసీస్ దెన్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ టు యూజ్ ద ఐసీస్ అనమాట. దీనివల్లనే ఎక్కువగా మనం ఐసీస్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఐసీ అనేది జస్ట్ లైక్ యాజ్ ఏ చిప్ అనమాట, చిన్న చిప్ ఉంటుంది, దాంతో అన్ని ఇన్బిల్ట్ మొత్తం అనేది స్టోర్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఐసీ సర్క్యూట్స్. థ్యాంక్ యూ.